హాయ్ అందరికీ. చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి మీలో చిక్కుడుకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. సో చిక్కుడుకాయ కర్రీ కోసం ముందుగా చిక్కుడుకాయని తుంచుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అలాగే పసుపుని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా నీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ, వాటిని నీళ్ళు వడగట్టేసి నీట్గా తీసేసిన తర్వాత ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ మొత్తం కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. ఒక 80% వరకు ఆయిల్లో మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం నీట్గా ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 minutes చూసినట్టు కదా నీట్గా ఉడికిపోయి ఉంటుంది. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోవాలి ఆయిల్లో కూడా. ఒక 5 minutes చూసినట్లయితే టమాటా ముక్కలు అలాగే చిక్కుడుకాయ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి. అందులోనే రుచికి సరిపడంత ఉప్పు, కారంని వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరి పౌడరు అలాగే ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోగానే మనము కర్రీకి సరిపడంత వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా హై ఫ్లేమ్లో కుక్ చేయండి. సో చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోయి ఉంటుంది. 5 minutes చూస్తున్నారు కదా కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.